హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి పుష్కలంగా ప్రోటీన్స్ ఉండే పుట్నాలతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా హెల్తీ రెసిపీ. డైలీ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు డైలీ ఒకటి తిన్నా చాలు. ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. చాలా సింపుల్గా చేసుకునేలాగా చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. బెల్లం కానీ ఇందులో పంచదార కానీ ఏం వేయకుండా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ హెల్తీ పుట్నాల లడ్డు కోసం నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు పుట్నాలను తీసుకుంటున్నాను. మనకి బయట పొట్టు పుట్నాలు దొరుకుతాయి కదా, అవే తీసుకుంటున్నాను. నేను డైరెక్ట్ పొట్టుతోటే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టు తీసేసి వేసుకోవచ్చు, లేదంటే మనకి బయట మార్కెట్లో పుట్నాల పప్పు దొరుకుతుంది కదా, దాన్ని తీసుకొని ఒక 2 నిమిషాలు రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 జీడిపప్పు పలుకులను కూడా వేసి ఇలా మెత్తగా పొడిలాగానైతే గ్రైండ్ చేసుకోవాలి. నేను కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బౌల్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో నేను పంచదార షుగర్ ఏం వేయట్లేదు అని చెప్పాను కదా, స్వీట్నెస్ కోసం అయితే నేను ఖర్జూర తీసుకుంటున్నాను. పిల్లలు తినేటప్పుడు కూడా చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి ఇలా ఖర్జూర తీసుకొని లడ్డు ప్రిపేర్ చేసుకుంటే ఇంకా హెల్తీ. గింజలు తీసేసి ఖర్జూర వేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 కప్పు మందం అయితే పాలు అయితే వేసుకుంటున్నాను. ఇలా పాల మీద మీగడ అలాగే పాలు వేసుకొని ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగానైతే గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు మిల్క్ అయితే తీసుకుంటున్నాను. కాగబెట్టుకున్న చల్లార్చుకున్న పాలను అయితే తీసుకుంటున్నాను. పాలు ఆల్రెడీ కాగినాయి కాబట్టి మరి ఎక్కువ మరగనవసరం లేదు, కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే పాలు మనకి కొంచెం కాగిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూర పేస్టును కూడా ఇందులో వేసుకొని ఉండలు లేకుండా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్ మనం పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పొడిలోనే ఖర్జూర వేసి మిక్స్ చేసుకొని కూడా లడ్డూను చుట్టుకోవచ్చు. కొంచెం మీకు ఖర్జూర పేస్ట్ తక్కువ అనిపిస్తే కొన్ని పాలైనా లేదంటే నెయ్యి అయినా వేసుకొని మనం లడ్డూలాగా చుట్టుకోవచ్చు. నేనైతే ఇలా కొన్ని మిల్క్ వేసుకొని ఇందులో ఖర్జూర పేస్ట్ వేసుకొని ఒకసారి ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే పుట్నాల పప్పును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి లడ్డు అనేది గట్టిగా కాకుండా అలాగే మెత్తగా కాకుండా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఇలా పొడి పొడి అయ్యేంత వరకు దీన్ని అయితే ఒక 2 నిమిషాలు గ్యాస్ సిమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ అయితే దగ్గర పడేదాకానైతే ఉడికించుకోవాలి. మీకు గనక ఈ పిండి ఎక్కువై మిల్క్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇలా పొడి పొడి అయ్యేంత వరకు అయితే వీటిని అయితే ఉడికించుకోవాలి. చూడండి మనకి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఎంత సైజు కావాలంటే అంత సైజులో లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా లడ్డూలను చుట్టుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలైనా పెద్దలైనా డైలీ ఒకటి తిన్నా కూడా చాలు. చాలా హెల్తీ రెసిపీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీ దగ్గర కనుక ఖర్జూర కనుక లేకపోతే కనుక ఇందులో పంచదార పొడి వేసుకొని నెయ్యి వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. పుష్కలంగా ప్రోటీన్స్ ఉండే ఈ పుట్నాల లడ్డు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీగా సింపుల్గా ఇలా ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. షుగర్ ఉన్నవారు మాత్రం మనకి బయట 2 రకాల పుట్నాల శనగలు అయితే దొరుకుతాయి. నార్మల్ శనగలు, ఉప్పు శనగలు కాకుండా నార్మల్ శనగలతో కనుక లడ్డు ప్రిపేర్ చేసుకుంటే షుగర్ ఉన్నవారు కూడా హెల్తీగా తినేయచ్చు. ఈ లడ్డు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.